హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పులిచింతల వ్లాగ్స్. ఇవాళ మనం కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం. సో అక్కడ వెళ్ళే ముందు మనం ఇక్కడ మెట్టు మైసమ్మ తల్లి టెంపుల్ అని ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి పెద్ద పర్వత్పూర్లో అయితే ఉంటుంది. సో అమ్మవారి దర్శనం చేసుకొని మనం శ్రీ రామలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. మీరేం పెట్టుకురా అంటే సో మనం గుట్టపైకి అయితే వచ్చేసినాం గాయస్. ఇక్కడ మనకి రామలింగేశ్వర స్వామి వారు అయితే ఉంటారు. సో ఈ టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి శ్రీరాముడు శత్రు సంహారం చేసి, అంటే రావణుడితో యుద్ధం చేసినాక, రావణాసుడు ఎవరంటే శివుడి యొక్క ప్రియభక్తుడు కాబట్టి రావణుడితో యుద్ధం చేసినాక 108 శివలింగాలను అయితే ప్రతిష్ఠిస్తాడు. సో ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం కూడా అందులో ఒకటి. అప్పటి నుంచి శివుడు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఇక్కడ పిలువబడి అనేకమైన భక్తుల చేత పూజలు అందుకుంటున్నాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గుట్ట మీద చాలా శివలింగాలు అయితే ఉన్నాయి మొత్తం. సో ఇక్కడ శివరాత్రికి అయితే పెద్ద జాతర అయితే అవుతుంది అనమాట. అట్లనే మన కార్తీక మాసంలో కూడా ఇక్కడ చాలా పబ్లిక్ అయితే ఉంటారు. స్వామివారి కళ్యాణం కూడా అవుతుంది. గుట్ట మీద నుంచి అయితే లొకేషన్ అయితే చూడండి, చాలా బాగుంది. సో గుట్ట కింద కూడా కొంచెం ఇట్లా చెరువులాగా ఉండే. సో లొకేషన్ మాత్రం అదిరిపోయింది. టెంపుల్ మాత్రం చాలా బాగుంది. టెంపుల్ లొకేషన్ కూడా చాలా బాగుంది. మాకు దేవుని దర్శనం మాత్రం బ్రహ్మాండంగా అయింది. సో హైదరాబాద్ పీపుల్ మాత్రం కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ ఇది. సో దిస్ ఇస్ మై వ్లాగ్. ఈ వ్లాగ్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్.